మాట్లాడడానికి టైం ఇవ్వకొచ్చిర్రు, ఇంకోటి ప్రతిపక్షం ఇవ్వకొచ్చిర్రు. అటువంటిప్పుడు మరి వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు 175లో వాళ్ళ 11 మంది కూడా ఉన్నారు. ఉన్నారు, వాళ్ళకి సీట్లు ఉన్నాయి, వచ్చి కూర్చోవాలి కదా. ఒక టైం రోజు 2 అంటే రోజులు ఊరికే కూర్చోవాలనా? ఒక రోజు 2 రోజులు అంటే మైక్ ఏదో హెల్త్ వద్దా? బాగాలేదని చెప్తారు. మైక్ వద్దా? మైకు కావాల్సినప్పుడు ఇస్తారు భయ్యా. కౌన్సిల్ లో ఇవ్వట్లేదా ఎల్ఓపి గారికి? ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీలో కూడా ఇస్తారు. ప్రతిపక్షం హోదానే వద్దా అని చెప్పినాక వాళ్ళు మరి ఇక పెంచిపోయేదే ఉండదు. ఆడ ప్రజల గురించి మాట్లాడనికే తక్కువ టైం ఇచ్చినప్పుడు ఏం మాట్లాడతారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, రఘురామకృష్ణరాజు గారు 5 నిమిషాలు 10 నిమిషాలు మేము టైం ఇస్తాము, వచ్చి 5 నిమిషాలల్లో ఒక నియోజకవర్గం సమస్యలు చెప్పడానికి వీలు ఉంటదా? ఒక మాట చెప్పండి మీరే. వాళ్ళు అందుకే సైన్ పెట్టి వస్తున్నారు. ఖాళీ 5 నిమిషాలు టైం ఇస్తే ఒక నియోజకవర్గం సమస్యలు తీరుతాయా? ఒక నియోజకవర్గానికి ఎన్ని ఊర్లు ఉంటాయి, ఎన్ని మండలాలు ఉంటాయి, దాంట్లో సమస్యలు వాళ్ళ పేదోళ్ళు ఉంటారు, ఒక్కొక్క ఊర్లో ఏం సమస్యలు ఉన్నాయి, దాని గురించి మాట్లాడడానికి 5 నిమిషాలలో సరిపోతాయి. ముందుకు 5 సంవత్సరాలు ఏం చేసినాడు? ఎవరు నువ్వు చెప్పేవాళ్ళే. ఎవరైనా 5 సంవత్సరాలు చేసి వాళ్ళు చేసేది వాళ్ళు చేసిండ్రు, వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష హోదా లేదా అని ఇట్లా అట్లా పోతున్నారో ఏందో అంతే. కాకపోతే ఏమిటి అంటే జర తక్కువ టైం ఉండదని అలిగిండ్రు ఇట్లా అట్లా ఉంటది కదా. సో మరి నెక్స్ట్ టైం అసెంబ్లీ సెషన్ కి ఏదైనా సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకుని మళ్ళీ వస్తాడు జగన్, లేదా అప్పుడు కూడా అదే జరుగుతుంది? అంటే వాళ్ళు సబ్జెక్ట్ ప్రిపేర్ చేసుకొని వచ్చినా కూడా అంత టైం ఇస్తున్నారా? 10 నిమిషాలు ఇచ్చినప్పుడు మాట్లాడాలి. 10 నిమిషాలలో ఒక్క నియోజకవర్గం సమస్యలు తీరుతాయా? అది ఇక మేనేజ్ చేసుకుని చెప్పాలి ఇచ్చిన టైంలో. పబ్లిక్ వాళ్ళే సమస్య అంటారు కదన్నా. అసలు అర్హత లేని వాళ్ళకి 10 నిమిషాలు టైం ఇస్తాం అంటున్నారు. అర్హత లేని వాళ్ళు అయినా ఎమ్మెల్యే అనా ఒక నియోజకవర్గం మొత్తం ఎన్ని ఊర్లు ఉంటాయి, అన్ని ఊర్ల మంది అంతా వాళ్ళ చేతిలో ఉండరు. వాళ్ళ సమస్యల గురించి ఖాళీ 10 నిమిషాలలో అందరి తరఫున జగన్ గారు మాట్లాడతారా? పోనీ అందరి తరఫున జగన్ గారు మాట్లాడతారా? వాళ్ళందరికి 20 నిమిషాలు ఇవ్వాలి. నిజంగా ఇవ్వాలి. ఎందుకంటే ఒక యువకునిగా చెప్తున్నా, తెలంగాణలో అయినా గానీ ఆంధ్రాలో అయినా గానీ ప్రతిపక్ష నాయకులకు టైం ఇవ్వాల్సిందే. కాకపోతే ఏంటంటే మరి 5-10 నిమిషాలలో ఒక నియోజకవర్గం సమస్యలు తీరవు. పులి కొమరం పులిని చూసి లోపలికి రావట్లేదు. అందుకే పులివెందుల పులి లేదు, బొంగు లేదు, పులిలు అవి కాదు. ఇప్పుడు జగన్ అన్నని వాళ్ళని వీళ్ళని అనుడు అది లెక్క కాదు. ఒక్క నియోజకవర్గం సమస్యలు 5 నిమిషాలు 10 నిమిషాల తీరవు. ఇంకోటి ఏంటంటే మీరు యువకులుగా మీరు ఆలోచన చేయండి. ఏంటంటే ఒకరి గురించి గొప్ప చెప్పు, ఒకరి గురించి ఇట్లా చెప్పు కాదు. ఒకటి ఏమిటిదంటే ప్రజా సమస్యలు తీరాలంటే టైమింగ్ ఇవ్వాలి. వాళ్ళకి టైం ఇవ్వకొచ్చారు, వాళ్ళు పోతున్నారు అబ్బా. అట్లా పోయేటప్పుడు వస్తారంట, అంతే కదా, టైం ఇవ్వాలి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా ఊర్లో సమస్య ఉన్నది. మా ఊర్లో సమస్యలు నేను చెప్పడానికేనే 5 నిమిషాలు పడుతుంది. ఏంటంటే మా ఊర్లో మోరీలు అవి ఇవి కథ కార్ఖానా ఉంటది. ఒక నియోజకవర్గం చేతులు ఉన్నప్పుడు ఎన్ని మండలాలు ఉంటాయి, ఇన్ని మండలాల్లో స్కూళ్ళు గాని, ఇండ్లు గాని, అవి గాని ఇవి గాని ఏమేమో ఉంటాయి. అట్లా